హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడిఫ్యాక్స్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎఫ్ఎంఎల్ లిక్విడ్ ఫిల్మ్. మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ ఎఫ్ఎంఎల్ లిక్విడ్ ఫిల్మ్. దీని యొక్క కాంపోజిషన్ వచ్చేసరికి ఫ్లూరోమిథనోన్ 0.1% వెయిట్ బై వాల్యూమ్. ఇది ఒక ఆఫ్థాల్మిక్ సస్పెన్షన్ యూఎస్పి. దీని కేటగిరీ వచ్చేసరికి స్టెరాయిడ్. ఇది ఇన్ఫర్మేషన్ కాజ్ చేసే కెమికల్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. దీని యొక్క యూజెస్ వచ్చేసరికి ఐ ఇన్ఫెక్షన్, అలర్జీ, స్వెల్లింగ్, రెడ్నెస్ ఇలాంటి మన ఐస్కి ఉంటే దాన్ని తగ్గిస్తుంది. ఐ ఇంజరీ తర్వాత లేదా ఐ సర్జరీ తర్వాత కలిగే సోర్నెస్ని కూడా తగ్గిస్తుంది. కంజక్టివైటిస్కి కూడా పనిచేస్తుంది. దీని యొక్క మెయిన్ వార్నింగ్స్ వచ్చేసరికి సీల్ బాటిల్ కనుక బ్రోకెన్ లేదా లీకేజ్ కనుక ఉంటే వాడకండి. కంటైనర్ టిప్ని అసలు టచ్ చేయకండి. కాంటాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు అయితే లెన్స్ రిమూవ్ చేసి వాడండి. ఒకవేళ కంటైనర్ ఒక్కసారి ఓపెన్ చేశారు అంటే దాని లిమిటెడ్ డేస్ అంటే దాని యొక్క సెల్ఫ్ లైఫ్ని చూసుకొని వాడండి. దీని యొక్క మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఐ ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్, వాటరీ ఐస్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తాము. అలానే దీన్ని వాడాలి అంటే ఫస్ట్ ఒక ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాకే వాడండి ఈ మెడికేషన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you. Please like, share and subscribe to our channel. Bye bye.